మన టాటా గ్రూపు అసలు తగ్గేదేలే అంటుందన్నమాట. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ మార్చి నెలలో టాటా గ్రూప్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన విస్ట్రాన్ని కొనేసింది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ 3 కంపెనీలు అయితే చేస్తుంటాయి, విస్ట్రాన్, పెగాట్రాన్, ఇంకోటి ఫాక్స్కాన్. ఇప్పుడు పెగాట్రాన్ మీద కన్నుపడింది. సో మొత్తానికి పెగాట్రాన్ నుంచి 60% స్టాక్స్ని అయితే సొంతం చేసుకుందనమాట. అంటే ఇప్పుడు పెగాట్రాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు టాటా గ్రూప్ చేతికైతే వచ్చేసింది. అంటే మన ఇండియాలో అత్యధికంగా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియన్ బ్రాండే తయారు చేయబోతుందన్నమాట. అంతేకాదు ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఇక్కడే చాలా వరకు ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇంకా ఫాక్స్కాన్ ఉంది. సో ఫాక్స్కాన్లో కూడా కొంత షేర్ కొనేసారు అనుకోండి స్టాక్స్. ఇక కంప్లీట్ మొత్తం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన గుప్పిట్లోనే ఉంటుంది యాపిల్కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూస్తే షామీ 15 సిరీస్ మొబైల్స్ ఆల్రెడీ అక్టోబర్ నెలలోనే చైనాలో లాంచ్ చేశారు. షామీ 15 అండ్ 15 Pro ఈ 2 మోడల్స్ లాంచ్ చేశారు. త్వరలో అల్ట్రా మోడల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు చైనాలో. అయితే ఇప్పుడు ఈ షామీ 15 సిరీస్ కానీ రెడ్మీ 14 5G మొబైల్ కానీ మన ఇండియాలో నెక్స్ట్ మంత్ లాంచ్ అవ్వబోతున్నట్టుగా ఈ రెండిట్లో ఏదో మోడల్స్ అయితే కావచ్చు. డీటెయిల్స్ అయితే పూర్తిగా లేవు కానీ మనకి షామీ నుంచి ఒక మొబైల్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ మంత్. సో దాని ప్రకారం చూస్తే ఈ 2 మోడల్సే ఉన్నాయన్నమాట మన ఇండియాలో లాంచ్ చేసేది. ఆల్రెడీ వీటిని చైనాలో లాంచ్ చేశారు. సో ఇవి కావచ్చు అని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది. ఇక అలాగే ఈ షామీ 15 అలాగే 15 Pro ఈ 2 మోడల్స్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారని చెప్పాను కదా అక్టోబర్ నెలలో. ఇంకో అల్ట్రా మోడల్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ అల్ట్రా మోడల్ సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. న్యూ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో మొత్తం మనకి క్వాడ్ కెమెరాస్, అందులో 1 ఇంచెస్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతుందంట. 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉండబోతుంది. ఇక థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫోర్త్ కెమెరా మళ్ళీ టెలిఫోటో సెన్సార్ని అయితే వాడబోతున్నారు. అయితే ఈ మొబైల్ ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిపోయింది. మార్చి నెలలో మన ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ తీసుకొస్తే దాదాపుగా ₹1,00,000 తగ్గించి అంటే ₹99,999 ఈ మొబైల్ ప్రైస్ పెడతారని ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఐఫోన్ SE 4 హ్యాండ్స్ అని వీడియో ఒకటి లీక్ అయిందనమాట. సో దీని ప్రకారం మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా అయితే వస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనకి లీక్స్ వచ్చిన ప్రకారమే మనకి మొబైల్ రేస్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ 2022 అనుకుంటా, అంటే దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు SE మోడల్ తీసుకొచ్చి. సో ఇంతకాలానికి మళ్ళీ వీళ్ళు SE మోడల్ అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నారు. బ్యాక్ సైడ్ ఏదైతే సింగిల్ కెమెరా తెస్తున్నారు అనుకున్నాం కదా, ఈ సెన్సార్ సైజ్ అయితే పెద్దది ఉండబోతున్నట్టుగా అర్థం అవుతుంది మనకి అక్కడ చూస్తుంటే. ఆ మాదిరిగా అయితే తెలుస్తుంది. అయితే ఈ మొబైల్ మనకి దాదాపుగా ₹50,000 లోపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ పెడతారేమో చెప్పలేము. SE 3ని తీసుకొచ్చినప్పుడు ₹43,900 మన ఇండియాలో ప్రైస్ పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్కి సంబంధించి వీళ్ళు బ్యానర్లు కూడా అయితే పెట్టేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నట్టుగా ఆల్రెడీ వీళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. సో మొబైల్ ఏంటనేది వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. అంటే మనకు తెలిసిందే నథింగ్ 3 కానీ లేకపోతే నథింగ్ 3A ఈ 2 మోడల్స్లో ఏదో మోడల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా. కెమెరా మోడ్యూల్ అయితే మనకి రీడిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా ఉంది. మేబీ అది ట్రిపుల్ కావచ్చు, లేదంటే డ్యూయల్ కెమెరా తీసుకొచ్చి ఒకటి పెరిస్కోప్ అయి ఉండొచ్చు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7. సో ఈ మొబైల్ సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఆల్రెడీ Z Flip 6ని లాంచ్ చేశారు కదా లాస్ట్ ఇయర్. సేమ్ కెమెరా సెటప్తోనే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కెమెరాలో ఏ ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తారంటే ఇదే అప్గ్రేడ్ అన్నట్టు తెలుస్తుంది. మనకి S25 సిరీస్ కూడా S24 సిరీస్తో కంపేర్ చేస్తే ఏ మార్పులు చేయలేదు. అలాగే ఈసారి తీసుకురాబోయే Z సిరీస్లో కూడా ఫోల్డింగ్ మొబైల్స్లో కూడా సో పెద్దగా మార్పులు ఉండట్లేదని అర్థమవుతుంది. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందట. Exynos 2500 ప్రాసెసర్తో రావచ్చు అంటున్నారు. సో వీళ్ళు ఈ Exynosను వదిలేయాలి. లాస్ట్ టైం కూడా 2400తో తీసుకొచ్చారు. సో ఈసారి 2500 తెస్తా అంటున్నారు. దాని బదులు ఆ క్వాల్కామ్నే నమ్ముకోవడం బెస్ట్ వీళ్ళు. ఇక డిస్ప్లే సైజ్ కూడా కొంచెం తగ్గబోతుంది. 6.7 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం మనకి 6.85 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండేది.